శుభమధ్యాహ్నం అందరికీ. ఇక్కడ కూర్చున్న గురువులకి నా పాదాభివందనాలు. నేను చెప్పబోయే అంశాలు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు మరియు నీరు, గాలి, మట్టి కాలుష్యాలు, వాటి నష్టాలు, వాటిని ఎలా తగ్గియాలో కూడా చెప్తాను. ముందుగా నేను చెప్పబోయే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు 2015 నుంచి 2030 వరకు సాధించిన లక్ష్యాలు. అందులో 17 గుణాలు ఉంటాయి. నాకు తెలిసినవి 7 మాత్రమే. ఒకటి స్వచ్ఛమైన నీరు, నాణ్యమైన విద్య, ఆడమగ సమానం, కులమత భేదాలు, ఆడమగ సమానం, నాణ్యమైన విద్య. ఇవి నాకు తెలిసినవి. ప్రభుత్వ పాఠశాలల్లో చాలా మంది విద్యార్థులకు కావాల్సిన వసతులు ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి విద్యార్థులందరూ స్వచ్ఛంగా మంచిగా ఆహారం తీసుకుంటున్నారు, పరిశుభ్రమైన నీరు తీసుకుంటున్నారు. అందువల్ల సుస్థిరాభివృద్ధి జరుగుతుంది. మరియు ఏంటిదంటే ప్రభుత్వ కళాశాలలో, కాలేజీలో, హాస్టల్లో ప్రభుత్వం చాలా మందికి హాస్టల్ వసతులు కల్పించడం వల్ల, ఆహార వసతులు కల్పించడం వల్ల చాలా మందికి మంచి ఆరోగ్యం కూడా ఉంటుంది. ప్రభుత్వం పట్టించుకోవడం వల్లనే మనం ఇలా ఉన్నాము. నెక్స్ట్ తర్వాత చెప్పబోయే అంశం నేను నీరు కాలుష్యం చెప్పబోతున్నాను. నీరు కాలుష్యం మనం ఎట్లా పడితే అట్లా వాడుతున్నాము. అందువల్ల నీటిలో ఉన్న జీవరాశులకు మరణిస్తున్నాయి. మనం వాడుకునే ప్లాస్టిక్ని చెత్తబుట్టిలో వేయాలి. ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. ముఖ్యంగా నదులలో, చెరువులలో, సముద్రంలో వేయకూడదు. ఒకవేళ సముద్రంలో, చెరువులో, నదులో వేసినట్టయితే అక్కడ కింద ఉన్న మట్టి కొట్టుకొచ్చి చేరి నల్లగా మారి అక్కడ ఉన్న ప్లాస్టిక్ మొత్తం కొట్టుకు వచ్చి ఎన్నో జీవరాశులు అవి తిని మరణిస్తున్నాయి. జీవరాశులు కూడా అందులో ఉన్న బాగా హాని అయ్యి మరణిస్తున్నాయి. కాబట్టి మనం అందులో వేయకూడదు. దీన్ని తగ్గించవలసింది ఏంటిదంటే అందులో మనము ప్లాస్టిక్ వేయకూడదు. మంచిగా నీట్గా శుభ్రపరచుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ మంచిగా వినియోగం చేసుకోవాలి. తర్వాత చెప్పబోయేది గాలి కాలుష్యం. పెద్ద ఫ్యాక్టరీలో ఉన్న గాలి కాలుష్యం వల్ల చాలా మంది గ్రామాల ప్రజలు మరణిస్తున్నారు. కాలుష్యం అనేది నీళ్ళలో కొట్టుకొచ్చి జీవరాశులకు కూడా ప్రమాదం అవుతున్నాయి. ఆ గాలి కూడా మనుషులకి హానికరం. అందువలన మనం ఏం చేయాలంటే ఫ్యాక్టరీలో ఒకవేళ కట్టినా కూడా దూరంగా కట్టాలి. గ్రామాల్లో దూరంగా కట్టాలి. ప్రజలకు ఏం హాని కలగకుండా కట్టాలి. తర్వాత ఇప్పుడు ఉన్న ఫ్రిడ్జ్లు కానీ ఫ్రిడ్జ్ల వల్ల కూడా చాలా కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవి ఓజోన్ లేయర్ అనేది తగ్గిపోతుంది. ఆ ఓజోన్ లేయర్ తగ్గిపోవడం వల్ల డైరెక్ట్ సూర్యకాంతులు అనేది మానవుల శరీరంపై పడి ఎన్నో చర్మ వ్యాధులు వస్తున్నాయి. అందువలన మనము ఈ గ్యాసెస్ని తగ్గియాలి. ఉదాహరణకు ఎల్పిజి, సిఎన్జి గ్యాసెస్ను మనం వాడాలి. ఛార్జింగ్ వెహికల్స్ కూడా మనం వాడచ్చు. తర్వాత ఈ ఉదాహరణ ఏంటిదంటే అప్పటి కాలంలో ఇప్పుడున్న కాలంలో ఫ్రిడ్జ్లు వాడుతున్నాం. అప్పటి కాలంలో ఫ్రిడ్జ్లు కాకుండా ఒక మట్టి వేసి మట్టి పైన నీళ్లు చల్లి సంచి వేసి సంచి పైన కూరగాయలు పెడితే అవి ఎంతో తాజాగా ఉంటున్నాయి. దానికి ఏం హాని కలగకుండా ఉంటున్నాయి. నెక్స్ట్ తర్వాత చెప్పబోయే అంశం మట్టి కాలుష్యం సారవంతమైన మట్టిని తొలగిస్తుంది. రైతులు అప్పటి కాలంలో చూసుకున్నట్టయితే రైతులు అస్సలు ఏం రసాయనాలు వాడకుండా మంచిగా పొలంలో ఎరువులని వేసి మంచిగా పండించేవారు. ఆ ఎరువులు ఏంటివంటే పంచగవ్య, వానపాముల వంటివి వేసి ఆ ఎరువులు మంచిగా పంటను మంచిగా పండుతుంది. కూరగాయలు కూడా
మంచిగా 2-3 రోజులు ఖరాబ్ కాకుండా ఉంటున్నాయి. ఇప్పుడు చూసుకున్నట్టయితే రైతులు చాలా వరకు రసాయనాలు వాడడం వల్ల కూరగాయలు అనేది తాజాగా లేకపోవడం వల్ల చాలా మంది ప్రజలకి అనారోగ్యం దెబ్బ తాగుతుంది. అందువలన రైతులకి చెప్పేది ఏంటంటే రసాయనాలు తగ్గిస్తే ఇంత తగ్గిస్తే అంత మంచిది. ఈ భూమి కూడా సారమైనంత మట్టిని పోతుంది కాబట్టి ఆ సారమైనంత మట్టిని మనం కాపాడుకోవాలి. దీని సారమైనంత మట్టిని మనం కాపాడుకుంటేనే భావితరాల వరకు మనం అందజేస్తాము. ముగింపు నేను చెప్పే ముగింపు అంటే పూర్వకాలం వాళ్ళు మనకి ఏ విధంగా అయితే ఇచ్చారో అదే విధంగా భావితరాల వారు కూడా మనం కూడా అదే విధంగా ఇవ్వాలి. వృక్షో రక్షిత ఇంటికి చెట్టు కలిగికి మెట్లు. ధన్యవాదములు.